సార్ మరి ఏంటి సార్ అంటే ఇప్పుడు లాస్ట్ ఫైనల్‌గా మరిప్పుడు గ్యాస్ కొరత గానీ, పెట్రోల్, డీజిల్ ఇట్లి సమస్యలు మొన్నటిదాకా మనం చూసాం. ఉట్టిగానే ప్రజలు చాలా సింపుల్‌గా పానిక్ అయిపోతున్నారు. ఒక 2 రోజులు పెట్రోలు 4 బంకుల్లో లేకపోయేసరికి అస్సలు మామూలు గందరగోళమైంది. మళ్ళీ ఇప్పుడు సర్దుకుంది. పర్లేదు నడుస్తుంది. మరేంటి సార్ ఇంకా యుద్ధాలు అక్కడ ఆపే పరిస్థితి కనపడటం లేదు. ఎలా ఉండదు పరిస్థితి? నేననుకోవటమైతే హ్మ్. ఇరాన్ నిన్నటిదాకా అసలు నెగోషియేట్ చేయట్లేదు. అవును. అమెరికా వాడు చెప్పుకొని తిరుగుతున్నాడు తప్ప అసలు మాకు నెగోషియేషన్ వద్దే వద్దు. హ్మ్. మాకు 2 సార్లు గతంలో చర్చలు జరిపినట్టు అమెరికా మోసం చేసింది. హ్మ్. చర్చలు జరుగుతుంటేనే బ్రేక్ చేసి మా పట్ల దాడి చేశారు అని అన్నాడు వాడు. హ్మ్. అవును. ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ ఇరాన్. అన్నాడు అవును. స్టేట్మెంట్. హ్మ్. మేము నమ్మం అసలు వాడు. మాకు చర్చ ట్రంప్ అన్నాడు అయిపోయింది ఇంపార్టెంట్ వాళ్ళతో వాడుతున్నాం. రేపు మాపో వారు కొలిక్కి వస్తున్నా వాడు చెప్పబడి వారం అయింది. ఇంకా కొలిక్కి రాలే. అదనంగా ఈరోజు పదాతి దళాలు దించాడు. హ్మ్. ఇది ఆర్మీని. ఆర్మీని. అది ఎక్స్‌పెక్ట్ చేసింది కాదు. మెరైన్స్ 2500 దించాడు. ఆల్రెడీ అక్కడ 1500 2000 ఉన్నారు. హ్మ్. మళ్ళీ 2500 కొత్తగా చేరారు ఇప్పుడు. సో ఈ ఆర్మీ వస్తే హ్మ్. రమ్మనండి వీఆర్ వెల్కమింగ్ అన్నాడు ఇరాన్ విదేశాంగ మంత్రి. ఓకే. మా దగ్గరటువంటి ఇది రెవల్యూషనరీ కమాండ్ ఏదైతుందో ఇరాన్ రెవల్యూషనరీ కమాండ్ అని ఐఆర్ఎస్ ఉంటుంది కదా. హ్మ్. అది మోర్ పవర్ఫుల్ అట. మోర్ క్రూయల్ అట. క్రూకెడ్ వార్ఫేర్ అట. హ్మ్. రమ్మనండి మాడి మసి అయిపోతారని ఛాలెంజ్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. ఇదొక ప్రాబ్లం. ఇట్లుండంగా ఒక పాజిటివ్ అంశం ఏంటంటే హ్మ్. నిజంగా కూడా పాకిస్తాను, తర్వాత అరేబియా, సౌదీ అరేబియా ప్లస్ టర్కీ ఇంకేదో ఈ 4 దేశాలు కూడా ఈరోజు చర్చలు జరుపుతున్నాయి. హ్మ్. పాకిస్తాన్తో కలిపి వాళ్ళ లీడర్షిప్ లోపల మనకు వాడు ఎంత శత్రు దేశమైనా హ్మ్. ఈరోజు వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నాడు ఇరాన్తో, హ్మ్. అమెరికాతో. హ్మ్. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా మిత్ర దేశం హ్మ్. మనకు తెలుసు. సో ఈ నలుగురు కలిసి ఇరాన్తో మాట్లాడుతున్నారు. మాట్లాడి అమెరికాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక 5 అంశాలు వాళ్ళు ఒక ఆఫర్ కింద ఇచ్చారు. హ్మ్. ఆ 5 అంశాలు కనుక అమెరికా ఒప్పుకుంటే అయిపోతుంది. ఆయన 15 అంశాలు ఇచ్చాడు. ఈ 15 అంశాలన్నీ వాళ్ళు ఒప్పుకోవట్లే. అసలు మాకు ఉద్యోగం మేము ఒప్పుకున్నామనే ముందన్నారు. ఇప్పుడు 3 రోజుల తర్వాత ఎక్కడికి వచ్చిందంటే ఇరాన్ దే అగ్రీడ్ ఫర్ 5 ఇష్యూస్. ఆ 5 ఇష్యూస్ సింపుల్గా చెప్పాలంటే ఈ వారు తక్షణమే ఆపాలి, మా మీద బాంబార్డింగ్ చేయొద్దు. హ్మ్. తర్వాత మాకు అస్యూరెన్స్ చేయాలి మళ్ళీ దాడి చేయమని. అవును. మూడోదేమో మాకు డబ్బులు ఇవ్వాలి. మాకు ధ్వంసం అయింది, మాకు డబ్బులు ఫుల్ ఇవ్వాలి. డ్యామేజ్. అవును. ఇట్లాంటిది ఇవన్నీ పెట్టి ఏదో ఇంకో 2 కండిషన్స్ పెట్టి పాపం పెద్ద కాంప్లికేషన్ కండిషన్స్ కావు అవి. సో నేను అనుకుంటా అది ఆ 15లో ఉన్నాయి. హ్మ్. 15లో ఉన్నాయి. ప్లస్ ఇరాన్కి అసలు మీకు ఆ కెపాసిటీ లేదు. ఇప్పుడు మిలిటరీ వాడు ట్రంప్ చెప్పినట్టు వాడు వైమానికం ఖతం చేశాడు, నేవీని ఖతం చేశాడు, బోర్డన్ని సెంటర్స్ను కూల్చిపారేశాడు. కూల్చిపాడేసాడు. సో వాళ్ళని నిర్వీర్యం చేశాను అంటున్నాడు. హ్మ్. అయినా దానికి బాలిస్టిక్ మిసైల్స్ యొక్క శక్తి చూస్తే వాడు నెల అయింది ఇంకా కొట్లాడుతున్నాడు వాడు. అసదుద్దీన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. హ్మ్. నిన్న మన అసదుద్దీన్ స్టేట్మెంట్ అందరి కాబట్టి ఒక్కడే మిగిలిన హ్మ్. వాడు కూడా హ్మ్. అల్లాహు అక్బర్ అని జెండా వేసుకొని తిరుగుతాడు ఇరాన్ది. హ్మ్. ఆ దేశంలో ఉన్నటువంటి పౌరుషం అట్లాంటిది అన్నాడు. బా! మరి అట్లా ఉన్నప్పుడు అంత ఈజీ కాదు. కాబట్టి ఈ 5 దేశాలు కూడా దౌత్యం చేసి ఈరోజు నాకు తెలిసి విదిన్ 5 డేస్లో ట్రంప్ కూడా వాడు రోజుకు $1 బిలియన్ ఖర్చు అవుతున్నాయి. ఏం ఇప్పటికి జరగాలి అసలు? 33 బిలియన్స్ ఖర్చు అయినాయి. హ్మ్. మళ్ళీ $200 బిలియన్ కావాలని అప్లికేషన్ పెట్టాడు కాంగ్రెస్కి. హ్మ్. కాంగ్రెస్ అప్రూవల్ ఇవ్వట్లే. ఇవాళ నిన్న మీకు న్యూయార్క్ స్ట్రీట్స్లో ఇతర స్ట్రీట్స్ లోపల హ్మ్. లక్షల మంది బయటకు వచ్చారు. వీ డోంట్ వాంట్ వార్, వీ డోంట్ వాంట్ వార్ అని. సో అమెరికాలోనే నిరసన వస్తుంది. నిరసన వస్తుంది. సో వాడి గతంలో కూడా వచ్చింది. ఆయన ఎప్పుడైతే పదవి చేపట్టిన కానీ ఏదో ఒకటి ఇష్యూ నడుస్తూనే ఉంది. ఏదో లొల్లే. ఆ. ఇప్పుడు ట్రంప్ కూడా అర్థమైంది వామ్మో ఈ వారు ఇరాన్తో అంత ఈజీ హ్మ్. కాదని. కాదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇక ఈయన కూడా 5 దేశాలు ఇచ్చింది. ఒక్కోసారి కండిషన్ ఇటు కండిషన్ అటు. ఏదేమైనా ఇక వార్ అనేది ఆగిపోతుంది. ఈ వారం రోజుల లోపల వార్ అవుతుంది. మీరైనా గ్యాస్ క్రైసిస్ లేదు. హ్మ్. డబుల్ బుకింగ్. డబుల్. నా ఇంట్లో ఆల్రెడీ గ్యాస్ ఉంది. నేను ఇంకోటి బుక్ చేసిన. ఎందుకంటే నాకు అనుమానం ఇది అయిపోతే నేను దొరుకుతుంది అని. హ్మ్. అట్లా అందరి ప్యానిక్ బుకింగ్. నాది డీజిల్ ఎప్పుడు కూడా నేను 3-4 వేలకు మించి చేసుకోను. ట్యాంక్ ఫుల్ చేసుకున్నాను. ఏమో దొరుకుతుందో అని. ప్రతివాడు ఈ పని చేస్తే అదే అంటున్నాను. ఉట్టిగానే ప్యానిక్ అవుతుంది. ప్యానిక్ అది. ప్రతివాడు ఈ పని చేస్తే ఏమవుతుంది? ఉన్న ట్యాంకులు ఖాళీ అయితే కొత్త రావడానికి టైం పడుతుంది. గ్యాస్ సిలిండర్ అయిపోతాయి. అంటే డబుల్ బుకింగ్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేవడానికి లేదు. ప్రైజెస్ పెరిగినాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ డాలర్ $115 per dollar. ఏది $115 per barrel. అక్కడ పెరిగింది. 200 పెరుగుతున్నారు ఇక వార్ కంటిన్యూ అయితే. ఎప్పుడైతే వార్ ముగుస్తోంది వారం రోజులు అని ట్రంప్ అన్నాడు, షేర్ వాల్యూ పెరిగింది, బ్యారెల్ ధర తగ్గింది. వార్ అయిపోతుందంటే అంతే కదా. సో ఇప్పుడు మీకు ఆశాజనకంగా పరిస్థితున్నది. నాకు తెలిసి విదిన్ 1 వీక్ వార్ ఆగిపోతుంది. ఆగిపోవాలి కూడా. ఇది ఎప్పుడు కూడా మనం అనుకున్నది కాదు.